నమస్తే. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ శుభవేళ అంతా రామమయం, జగమంతా రామమయం అయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జగదానందకారక, జయజానకి ప్రాణనాయక, శుభస్వాగతం అంటూ ఒక భారతవని మాత్రమే కాదు, ప్రపంచమంతా భక్తి పారవస్యంతో స్వాగతం పలుకుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ రచయిత శ్రీ జొన్న విత్తల గారితో మాట్లాడి ఆయన మనసులోని భావాలను కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా అయోధ్యలో ఈరోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ వేళ అంటే రామరాజ్యంలోని రామరాజ్య కవిగా మేము మిమ్మల్నే ఊహించగలం, మిమ్మల్ని మాత్రమే మేము చూడగలం. మరి ఈరోజు ఈ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఈ వేళ మనం ఆ రాముడి గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఈ సందర్భంలో అయితే రామ అనే ఒక 2 అక్షరాల్లో ఉన్నటువంటి ఆ శక్తి గురించి ఒకసారి చెప్తారు. ముందుగా వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహర్షులకు కూడా సాధ్యం కానిది ఆ రామనామ మహిమని తెలియజేయటం. ఆ తత్వాన్ని ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుస్తూనే ఉంటుంది. ఈ సకల చరాచర ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి పరమ సూక్ష్మమైన చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్నే ఆ రామతత్వంగా దర్శించారు మన వాళ్ళు. దాన్ని అండపిండ బ్రహ్మాండమంతట నిండి ఉన్నది రామనామము. రామనామం ఎలా నిండి ఉంటుంది? ఆ రామ అనే తత్వం మొత్తం సమస్త బ్రహ్మాండములంతా కూడా వ్యాపించి ఉన్నది. సకల జీవులలోనున్న సాక్షిభూతము రామనామం. మీ అంతరాత్మగా ఏది మంచో ఏది చెడో ఎవరూ చెప్పకుండా లోపల నుండి మనకే తెలిసేటట్టుగా చేస్తున్నటువంటి ఆ శక్తి, ఆ దివ్య ప్రేరణ, అది రామనామం, అది రామతత్వం. పంచభూతాతీతమగు పరమాత్మ తత్వము రామనామము. పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామం. ఇవన్నీ తేలిక మాటల్లో ఆ రామతత్వాన్నంతా కూడా ఇంటికి ముష్టికొచ్చినటువంటి వాళ్ళు కూడా పాడుకుంటూ రామతత్వాన్ని నిరంతరం ప్రచారం చేస్తూ రామతత్వంలో లీనమవుతూ సాగినటువంటి జాతి. అందరికీ కూడా ఆ రామనామ మహిమని నిరంతరం తెలియజేశారు, యాచకుల దగ్గర నుండి కూడా. అట్లాంటి ఆ శ్రీరామునికి ఇవాళ ఈ భారతదేశంలో పరమ వైభవంగా, దివ్యాద్భుతంగా, ప్రపంచంలోని సజ్జనులందరూ కూడా ఆనందపడేలా, ఆశ్చర్యపడేలాగా మహాశిల్ప వైభవంతో ఒక దేవాలయ నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు దానికి ఆ స్థలం గురించి తప్పించి అది మా బాలరాముని జన్మస్థలం అని మహర్షులు, యోగులు, సాధుసంతులు, రామభక్తులు, గొప్ప బుద్ధిబలం ఉన్నటువంటి నాయకులు వీరందరూ కూడా పోరాడి న్యాయసమ్మతంగా అవును రాముని జన్మస్థలమే అని తేల్చిన తర్వాత దాన్ని తీసుకుని నిర్మాణం చేసినటువంటి ఈ దివ్య దేవాలయంలో ఇవాళ బాలరాముని ప్రతిష్ఠ అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. కోదండరాముడు, సీతారాముడు కాకుండా బాలరాముణ్ణి ప్రతిష్ఠించటంలోనే ఇక్కడ ఆ సాధు సంతులు, ఆలయానికి సంబంధించినటువంటి స్వామీజీలు, ఇవాళ దానికి పూనుకున్నటువంటి మన దేశ నాయకులు, వాళ్ళందరి వివేకం బాలరాముడి విగ్రహ ప్రతిష్టతోనే బాగా ఇంకా తెలుస్తున్నది మనకి. ఎందుకనంటే బాల్యం ఎవరికైనా సరే చాలా నిర్మలంగా ఉంటుంది. అసలే పరమ ధర్మస్వరూపుడు, సత్యస్వరూపుడు అయినటువంటి రాముడికి బాల్యస్థితి ఇంకెంత నిర్మలంగా ఉంటుంది, ఇంకెంత ఆ పసితనంలో ఇంకా ఆ స్వచ్ఛత, దాన్ని వాళ్ళు అక్కడ ప్రతిష్ఠ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ పరమ నిర్మలమైనటువంటి ఆ తత్వాన్ని ఈ విగ్రహ రూపంలో దర్శించి వారి హృదయాన్ని కూడా నిర్మలం చేసుకుని ఆ నిర్మలత్వంతో ఉన్న హృదయాన్ని నిశ్చలంగా జీవితం అంతా నిలుపుకునేలాగా అద్భుతమైనటువంటి ఆ దేవాలయాన్ని దర్శనం చేసి వచ్చేందుకు వీలుగా ఈ భారతీయ సంస్కృతికి, పౌరుషానికి, భారతీయుల యొక్క వివేకానికి, నీతికి ఒక కొలమానంగా నిలిచినటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయటం, ఈ రోజున బాలరాముణ్ణి అక్కడ
ప్రాణప్రతిష్ఠ చేసి మనందరికీ కన్నుల పండువుగా ఆ దేవాలయాన్ని అందించటం అనేది ఇది ఒక్క భారతీయ చరిత్రలో గత 3000 సంవత్సరాల చరిత్రలో ఇది ఒక పరమాద్భుతమైనటువంటి పర్వదినం. శ్రీరామ నవమి ఎంత గొప్పదో ఈరోజు కూడా అంత గొప్పది. అది నా అభిప్రాయం. చాలా చక్కగా చెప్పారండి. అంటే ఈ రోజు ఆ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న ఈ నేపథ్యంలో అనేక డౌట్స్ కూడా ఉన్నాయండి. అంటే మీరు ఇందాక అన్నట్టు ఆ కోదండరాముడినో సీతారాముని విగ్రహాల్ని మనం ఇప్పటి వరకు చూసాం, కానీ బాలరాముడిని ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏంటి? అంటే ఆయన పట్టాభిషేకం తర్వాత ఆ రాముడు ఎలా ఉండేవారు అనేది కూడా మనకి చూపించేటటువంటి ఇది ఉందంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత అయోధ్యలో ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి చూడగలం, ఏమేమి తెలుసుకోగలం? కోదండరామాలయాలు, సీతారామాలయాలు, కొన్ని లక్షల ఆలయాలు ఉన్నాయి భారతదేశంలో. కానీ బాలరాముడికి ఆలయం ఎక్కడా లేదు. మనకి తెలిసి ఇదే. కారణం ఏమిటంటే అది రాముని జన్మస్థలం అనేది విగ్రహం కూడా చాటుతున్నది. అక్కడ కోదండరాముడో సీతారాముడో ఉంటే అది రామ జన్మస్థలం అనేటువంటి నిరూపణ అర్చామూర్తితో సహా అందరూ కూడా చాటుతున్నారు ఇప్పుడు. కనుక ఆ రామ జన్మస్థలంలో బాలరాముడు ఉండటమే అది సమంజసం. కనుక నా దేశ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు, యోగులు, భక్తులు వాళ్ళందరూ కలిసి చేసినటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. పైగా మనం వెళ్ళినప్పుడు పిల్లలకి బాగా స్ఫూర్తినివ్వాలి. మొట్టమొదటి దైవం అనేది ఒక ఆంజనేయ స్వామి మనకి స్ఫూర్తినిస్తాడు. తర్వాత బాలకృష్ణుడు స్ఫూర్తినిస్తాడు పిల్లలకి. ఆ తర్వాత మనకి స్ఫూర్తినిచ్చేందుకు రామతత్వం అనేటువంటిది ఒక వయసు వస్తే కానీ కొంత అర్థమయ్యేది కాదు. ఎవరన్నా చెబితేనా వినిగ్రహించేటువంటి స్థాయి రాదు, మన బుద్ధికి అందదు అది. కానీ ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో వచ్చి ఈ బాలరాముడిని దర్శనం చేసుకున్నటువంటి పిల్లలు ఆ బాలరాముడి గురించి అడిగేటువంటి అవకాశం ఉంటుంది తల్లిదండ్రిని. అప్పుడు ఈ రాముడి కథని పిల్లలకి ఇంకా చక్కగా వివరంగా చెప్పాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. అట్లా రామభక్తి, రామకథ ప్రచారానికి కూడా ఈ విగ్రహం, ఈ మూర్తి బాగా ఉపకరిస్తుంది అనుకుంటున్నాను నేను. అలాగే అండి. ఇప్పుడు మీరు అన్నట్టే నిజంగానే ఈ జనరేషన్ వాళ్ళకి రామాయణం, భారతం, అసలు ఈ పురాణాలు చాలా వరకు తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదనే చెప్పాలి. అలా ఉంది, ఇప్పుడు అంతా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. కానీ ఈరోజు ఒక అంటే మనం మీరు ఇందాక అన్నట్టుగానే కృష్ణుడు చిన్ని కృష్ణుడిగా తెలుసు. అలాగే మనకి రాముడు అంటే రాముడు గానో సీతారాముడు గానో అనేక రకాలుగా తెలుస్తుంది. కానీ ఈ బాలరాముడిని ఎలా ఉంటారు మనం ఎక్కువగా సౌత్లో అయితే మనకు తెలియదు, కానీ నార్త్ వైపు మాత్రం రామ్లల్లా అని పిలుచుకోవడం ఇవన్నీ వింటూ ఉంటాం. సో అలా బాలరాముడి గురించి తెలుసుకునేటటువంటి విషయాలు కూడా ఏమన్నా ఉంటాయంటారా మనం అయోధ్యకి వెళితే కనుక? ఎప్పుడూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి సాహిత్య సృష్టి, ఆ బాలరాముడికి సంబంధించినటువంటి రామాయణంలో ఉండేటువంటి అనేక సన్నివేశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. ఎందుకంటే మనకి రామాయణం ఇప్పుడు లభిస్తున్నది 24,000 శ్లోకాలు, శతకోటి ప్రవిస్తరం, అది 100 కోట్ల శ్లోకాలతో ఉన్నది. అవి మహనీయులు, మహాత్ములు, ఆ రామతత్వాన్ని ఉపాసించినటువంటి మహాకవులకి అవి ప్రసన్నమయ్యి అనేక విధాలుగా ఆ సన్నివేశాలన్నీ వాళ్ళకి స్ఫురించి వాళ్ళ రచనల్లో మళ్ళీ దాన్ని పొందుపరుస్తారు. అలా ఈ రామకథకి సంబంధించినటువంటి అనేక ఘట్టాలు, అనేక సన్నివేశాలు మహాకవులు రాసినవి ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక చోటికి వస్తాయి. బాలరాముడు మనకి చిన్నప్పుడు తెలిసినటువంటిది ఏమిటి? రాముడు చంద్రుడిని చూసి నాకు చంద్రుడు కావాలని పేచీ పెడితే మంత్రి సుమంతుడు తీసుకొచ్చి ఒక అద్దాన్ని చూపిస్తే అద్దంలో రాముడు చంద్రుడిని చూసి ఆనందించాడు అనేది. అలాగే నేను రాసినప్పుడు కూడా శ్రీరామరాజ్యంలో రాముడి బాల్య లీలలు నేను రాశా. ఇంతకు పూర్వం ఎక్కడా లేదు అట్లాంటి పాట. మన తెలుగు సాహిత్యంలోనే ఎక్కడా నేను వినలేదు, మరి ఎవరికన్నా తెలిసేమో. రామ 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 అనే రాచమందిరం, గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం,
ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారిపోతడంట, ఆపలేని అల్లరంట తేప తేప తీపి అంట, బాలరాముడల్లరంటే వశిష్ఠునికే ఇష్టమంట, రామ 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 అనే రాచమందిరం, గల్లు గల్లు మని తిరిగే రామసుందరం, బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీయునంట, వజ్రపుటుంగరము తీసి కాకి పైకి విసురునంట, చిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట, ఖర్జురాలు ద్రాక్షలు ఉడతలకి పెడతడంట, దాక్కుంటడంట చెట్టు చాటుకెళ్ళి, రాళ్ళేస్తాడంట చెరువులోన మళ్ళీ. ఇవన్నీ రాముడు చెయ్యబోయే మహాకార్యాలు. అవన్నీ ఆ బాలరాముడి లీలలుగానే నేను రాశాను. అది అవన్నీ కూడా ఆయన శబరి ఎంగిలి తిన్నాడని కానీ, అలాగే కాకి మీద బ్రహ్మాస్త్రం వేయటం, అంటే బ్రహ్మాస్త్రం చాలా విలువైంది కదా, అలాగే వజ్రపు డొంగరం తీసి కాకి మీద గీసాడని చిన్నప్పుడు, అలాగే బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీయునంట. పిల్లలు గోడ మీద ఏదో ఒకటి వేస్తుంటారు కదా, అలా రాముడు బాణంతో కోతి బొమ్మ వేశాడని. ఎందుకంటే తర్వాత ఆ వానరులతో స్నేహం చేయటం, ఇవన్నీ కూడా ఆ మహాకార్యాలన్నింటినీ కూడా ఆయన చిన్నప్పుడు చేసిన అల్లరిలోనే ఇవన్నీ కూడా వ్యక్తమైనవి. అందుకనే బాలరాముడల్లరంటే వశిష్ఠునికే ఇష్టమంట. ఆయన బ్రహ్మర్షి, త్రికాలజ్ఞుడు కనుక ఆ బాలరాముడు చేసే అల్లరులలో ఉండేటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా త్రికాలజ్ఞుడై ఆయన జరగబోయేటువంటివన్నీ కూడా ఈయన ఇలా ఈ చిన్న చిన్న అల్లరి చేష్టల్లోనే చూపిస్తున్నాడు అని ఆయన తెలుసుకుని ఆనందించేవాడు అని అన్నది నేను రాశాను. ఓకే, ఇప్పుడు బాలరాముడి మీద అందరూ తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి రాముడు అంటే ఎలా ఉంటాడు అంటే, ఏ ఇంట్లో అయినా సరే ఎవరైనా సరే గొడవ పడుతున్నా సఖ్యతగా ఉండాలి అని, రామరాజ్యంలోని ఆ రాముడు ఎలా ఉండేవాడు అని, రాముడు తన భార్యను ఎలా చూసుకునేవాడని ఇలా చెప్పుకుంటూ వచ్చేవాడు. కానీ ఈ బాలరాముడు అనే ఆ దేవుడు ఆ రూపంలో ఎలా ఉండేవారు ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో అసలు అవన్నీ కూడా మీరు తెలుసుకొని పాట రూపంలో కూడా మాకు అందించడం జరిగింది. ఇవి తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా అందరూ మొదలుపెట్టారు. అయితే ఇవన్నీ ముందు అంటే ఈ రాముడి గురించి ఏది మాట్లాడుకున్నా ఆయన పడినటువంటి కష్టాలు కానీ అవే గుర్తొస్తూ ఉంటాయి. బాల్యం ఎలా ఉండేది అని అనుకోవాలండి? బాల్యం ఎలా అది అద్భుతమైనటువంటి అంశం. అది ఆయనకి ఒక 14 ఏళ్ల వయసు సుమారుగా ఉన్నప్పుడే విశ్వామిత్రుడు వచ్చి ఆయన ఆ బాల్య స్థితిలోనే ఆయన తీసుకుని వెళ్ళి దివ్యాస్త్రాలు ఉపదేశించాడు. 14 ఏళ్ల పిల్లవాడికి దివ్యాస్త్రాలు ఉపదేశించేటువంటి పరిస్థితి ఉన్నది అంటే అసలు ముందు ఆ మానసిక స్థాయి ఉండాలిగా, ఆ బుద్ధి కుశలత ఉండాలి కదా. అంటే 14 సంవత్సరాలకే అంతటి ఆ బుద్ధి కుశలతని రాముడికి అలా తీర్చిదిద్దాడు వశిష్ఠ మహర్షి. ఈయన బ్రహ్మర్షి, వచ్చినవాడు మహర్షి, ఆయన బ్రహ్మర్షి. కనుక ఇవాళ మనం పిల్లలకి చదువు చెప్పటంలో సరైనటువంటి విద్యా విధానం లేదు. రామాయణాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం, రాముడు గొప్పవాడు అంటున్నాం. 14 సంవత్సరాలకి మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ దివ్యాస్త్రాలని ఇక్కడ ఇలా ఒక బటన్ నొక్కితే ఆ టార్గెట్ లక్ష్యాన్ని నిర్దేశించి వెళ్ళి ఆ మిసైల్ అక్కడ లక్ష్య భేదనం చేసేస్తుంది. అటువంటి విషయాన్ని ఇవాళ మిలిటరీలో కూడా చాలా క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ సోల్జర్స్కి మాత్రమే చెప్తారు. బాగా అర్హత, విద్యార్హత, విజ్ఞానము ఉన్నటువంటి సైనికులకి, సైనికాధికారులకి మాత్రమే తెలిసేటువంటి ఆయుధ విద్యని 14 సంవత్సరాలకి రాముడికి, లక్ష్మణుడికి విశ్వామిత్రుడు చెప్పాడు అని అంటే ఈ భారతదేశంలో ఉండేటువంటి పిల్లల మేధాశక్తి ఎంత గొప్పది అంటానికి అదొక నిదర్శనం. మన పిల్లల్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. 14 సంవత్సరాలకి వాళ్ళకి అద్భుతమైన వార్ టెక్నాలజీ అంతా కూడా, యుద్ధ వ్యూహాలు, యుద్ధ తంత్రాలతో పాటు యుద్ధంలో ప్రయోగించేటువంటి మహాస్త్రాలన్నింటినీ కూడా వాళ్ళకి మనం ఉపదేశించవచ్చు అని రామాయణం చెబుతోంది. దీంట్లో మనం అది అర్థం చేసుకోవాలి కదా. కనుక అంటే అలా తీర్చిదిద్దే వశిష్ఠ మహర్షి లాంటి గురువు ఉండాలి. దివ్యాస్త్రాలు ఉపదేశించేటువంటి వాళ్ళ యోగ్యతని పరిశీలించి అర్హులని తెలిసి వాళ్ళకి అంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందించే వశిష్ఠ మహర్షి లాంటి గురువులు ఉండాలి, విశ్వామిత్రుడు లాంటి గురువులు ఉండాలి. అప్పుడు తప్పకుండా విద్యార్థులు రామలక్ష్మణుల్లాగా
బాగా ధర్మం కోసం నిలబడగలుగుతారు. కనుక విద్యా విధానాన్ని ఈ రామాలయం కట్టినటువంటి సందర్భంగా వచ్చి పూజలు అందుకోవటం, నమస్కరించడం, రామతత్వం తెలుసుకోవటం, అదంతా కూడా భక్తి జ్ఞానములతో కూడుకున్నది మాత్రమే కాకుండా దేశభక్తికి కూడా ఇది పనికి వచ్చేలాగా, దేశాభివృద్ధికి బాలల శక్తి సామర్థ్యాలను తీర్చిదిద్దే విధంగా విద్యా విధానాన్ని కూడా ఈ రాముడి గురించి మాట్లాడుకోవాలంటే అండి, అసలు దైవం మీద ఎవరికి నమ్మకం లేని వాళ్ళు కూడా రాముడిని పూజించాలి అని, రాముని ఆయన పైన అదొక నమ్మకం ఉంటుంది. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ గుణగణాల యొక్క ప్రత్యేకత ఏంటండి? బుద్ధిజీవి ఎవరైనా సరే రాముణ్ణి అభిమానిస్తారు. ఆ పాత్రని, రామాయణం జరగలేదు అది కథ అనుకుంటే కథలో పాత్రని అభిమానించడానికి మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి మనకేం అభ్యంతరం ఉండదుగా, నాస్తికులైనా హేతువాదులైనా. అలా చూసినట్టయితే రాముడు కుటుంబం వీధిన పడకుండా చూసుకున్నాడు. నలుగురు అన్నదమ్ముల భార్యలు ఒకళ్ళొకళ్ళు ఏమీ గొడవలేని లేవు. అంటే టీవీ సీరియల్కి ఏం కథాంశాలు ఉండవు రామాయణాన్ని కనుక అందరూ ఇష్టపడి ఆచరిస్తే. ఆ తర్వాత రాముడికి లేనిది ఏమిటంటే, మొట్టమొదట రాముడు గొప్ప ధర్మ ప్రభు అంటాం కదా, రాముడికి లేనిది ఎందుకని ఏంటంటే పదవి పిచ్చి. తండ్రి నువ్వు పట్టాభిషేక్తుడు అవ్వాలనైనా రేపు పొద్దున నీకు పట్టాభిషేకం చేస్తున్నావంటే వాళ్ళ పిన్ని ఒక కోరిక కోరటంతో రాత్రికి రాత్రే అడవులు పట్టాల్సి వచ్చింది. పట్టాభిషేకం చేస్తా ఉన్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోలేదు. నువ్వు కాదు నీకు పట్టాభిషేకం చేయటం లేదు, నువ్వు అడవులకు వెళ్ళిపోవాలి అంటే ముఖం నల్లగా మాడిపోలేదు. అలా ఆయన అడవికి వెళ్ళిపోవాల్సి వస్తున్నప్పుడు సీత కూడా వస్తానంది. వద్దని చెప్పాడు ఆయన, ఇబ్బంది పడతావని. కాదు వస్తానని 4-5 సార్లు గట్టిగా మాట్లాడితే సరే రమ్మన్నాడు. అంటే ముందు ఎందుకు వద్దన్నాడు, తర్వాత ఎందుకు రమ్మన్నాడు? రాముడు సీత యొక్క గొప్పదనాన్ని ప్రజలకి తెలియజేయాలి, తను తెలుసుకోవాలి. అడవికి వచ్చినప్పుడు నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అని చెబితే కాదు నేను వస్తాను గట్టిగా ఆవిడ అంటే సరే రమ్మన్నాడు. లక్ష్మణుడు నేను కూడా వస్తానన్నయ్యా అని అంటే సరే ఆ లక్ష్మణుడిని కూడా తీసుకెళ్ళాడు. లక్ష్మణుడు తోడు లేకపోతే రాముడు ఉండలేడా? లక్ష్మణుడిని ఎందుకు తీసుకెళ్ళాడు? సీతను ఎందుకు రమ్మన్నాడు? సీత ఎందుకు వెళ్ళింది? ఇవన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు మాత్రమే కాదు, రాజనీతి సూక్ష్మాలు. ఇవన్నీ రాజనీతి ఉన్నది దీంట్లో. ధర్మం అనేది కోణం పక్కన పెట్టేస్తే రాముడు వెడుతున్నప్పుడు సీత గనక ఇక్కడే ఉన్నట్టయితే రాముడికి ఎడబాటుతో ఉంటుంది కదా 14 ఏళ్ళు. భర్తకి దూరంగా ఉండటం బాధే కదా భార్యకి. ఆ బాధ భరిస్తూ ఒకవేళ ఉన్నా కూడా ఒక 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ మేనమామల ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు కదా కైక మాట ప్రకారం. అప్పుడు ఆ పట్టాభిషేక సమయంలో అందరూ సర్వాభరణాలు ధరించి పట్టు చీరలతో దగదగలాడుతూ ఉంటే తోడుకోడళ్ళు రాజబంధువులందరూ తను కూడా అలా ఉండాలి. పక్క నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ఏమంటారు, అరేరేరే ఆ భరతుడి భార్య మహారాణి అయింది, ఆ స్థానంలో ఉండాల్సింది, దేనికన్నా ఉండాలి, రాసి ఉండాలి అని అంటారు కదా. ఇవన్నీ విని ఈ సానుభూతి అంతా అనవసరంగా తను భరిస్తూ ఉంటే తర్వాత విందు భోజనాల్లో బంగారు పళ్ళాల్లో షడ్రసోపేతమైనటువంటి పంచభక్ష్య పరమాన్నాలు వడ్డిస్తే తనకి రాముడు గుర్తొస్తాడు, ఎలా ఉన్నాడో ఏం తింటున్నాడో అని. వీళ్ళందరి కోసం తను ఇక్కడ ఉండి రాముడికి దూరం అవటమే కాకుండా నిరంతరము కూడా రాముడి ఎడబాటు తను ఈ భోగాల్లో ఎమడలేకపోవటము ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. అందుకని ఈ బాధ ఏమీ ఉండదు, రాముడికి దగ్గరగా ఉంటుంది, అందుకని వెళ్ళింది. ఇది ఒకటి. రెండో విషయం ఉందమ్మా, కీలకమైన విషయం ఏంటంటే రాముడికి సీతకి వివాహం చేస్తూ జనక మహారాజు ఒకరి చేయి ఇంకొకరి చేతిలో పెట్టి రామా మా సీత నిన్ను జీవితాంతం నీడలాగా అనుసరిస్తుంది అని మాట ఇచ్చాడు. ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళిపోయినప్పుడు సీత వెళ్ళకపోతే తన తండ్రి రాముడికి ఇచ్చిన మాట తను తప్పినట్టు అవుతుందిగా. నీడలాగా అనుసరిస్తుంది జీవితాంతం అంటే అడవులకు వెడితే జీవితాంతం మరి వెళ్ళాలి కదా, అడవులకు కూడా వెళ్ళాలి కదా తండ్రి మాట ప్రకారం. కనుక తన తండ్రి మాటకి భంగం వాటిల్లకుండా రాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెడితే సీత కూడా తన తండ్రి రాముడికి ఇచ్చిన మాట కోసం వెళ్ళింది. తను ఎడబాటు లేకుండా చూసుకుంది. ఈ రెండు కాకుండా ఇంకొకటి రాజనీతి ప్రకారం ఇంకా కీలకమైన విషయం ఉంది. ఏమిటంటే
రాముడు సర్వజన ప్రసన్నతతో రాజు అవ్వాలనేటువంటి పరిస్థితి వచ్చింది రాజ్యంలో. సర్వజనులు కోరుకుంటున్నారు ఆయన రాజుని, ఆనందంగా వాళ్ళు పండుగ చేసుకున్నారు వాళ్ళ. కానీ రాముడు అడవికి వెళ్ళిపోతున్నప్పుడు బాధపడ్డారు. ఇప్పుడు తను రాముడితో వెళ్ళిపోతే అరేరే రాముడు వెళ్ళటమే కాదురా అమ్మాయి కూడా వెళ్ళింది అని ఇంకా రాముడికి ఈ జన ప్రసన్నత ఇంకా రెట్టింపు అవుతుంది. రాముడికి ఉన్న ప్రజాభిప్రాయము, ప్రజలకు రాముడి మీద ఉన్న గౌరవాన్ని తను రెట్టింపు చేసుకుంటూ తన గౌరవాన్ని తను పెంచుకుంటూ రాముడితో వెళ్ళింది. ఇంత రాజనీతి ఉన్నది దాంట్లో. ధర్మం ఏమన్నా ఉందా? ఇది రాజనీతే. రాజనీతి అండి. అవునా? నీతి అంటే రాజనీతి అక్కడ నీతి తెలివితే అట్లున్నాయా? తండ్రి మాటను కూడా తను నిలబెట్టింది కదా. అది ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది. ఇంత అనాలిసిస్ ఉంది, ఇంత విశ్లేషణ చేసుకోవాలి ఆ సీత పాత్రలో. మరి లక్ష్మణుడిని ఎందుకంత రమ్మన్నాడు రాముడు అంటే, లక్ష్మణుడు ఏమన్నాడంటే, అన్నా ఈ ముసలిరాజు ఆ చిన్న భార్య మోహన్లో నీకు అన్యాయం చేస్తున్నాడు, సైన్యాన్ని సమీకరించి మనం ఆయన మీద యుద్ధం ప్రకటించేసేద్దాం, నువ్వు సింహాసనం స్వాధీనం చేసుకోమని సలహా ఇచ్చాడు ఆవేశంతో. ఆ ఆవేశంతో ఉన్నాడు. ఇటువంటి వాడిని ఇక్కడ ఉంచేసేస్తే రాజకుటుంబంలో కలహం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భరత శత్రుఘ్నులు వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసినప్పుడు లక్ష్మణుడు, రే మీ అమ్మకంటే బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదా? అన్ననేమో అడవులకి పంపించారు, వదిన కూడా వెళ్ళింది, నీకన్నా జ్ఞానం లేదా అని అంటే, అక్కడ ఒక భరతుడు వాళ్ళేమో ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు కేకేయి దేశానికి సంబంధించిన వాళ్ళు, ఇరాన్ ప్రాంతం వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా తిరగబడతారు కదా, నీకెందుకు, నువ్వు నోరు మూసుకో, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న మాట ఇచ్చాడు, ఇవేగా మాటలు వచ్చేది ఎక్కడైనా. దాన్ని చాలా ఉదాత్తంగాను మృదువుగా మాట్లాడుకున్న భావం ఇదేగా. అవును. అప్పుడు ఏమవుతుంది, ఒక ఘర్షణ వచ్చి అక్కడ యుద్ధానికి సిద్ధమైతే వాళ్ళు సిద్ధమవుతారు. అప్పుడు లక్ష్మణుడి దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి. రాముడికి లక్ష్మణుడికి ఇద్దరికీ దివ్యాస్త్రాలు ఉపదేశించాడు. చాలా శక్తివంతమైన మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఈయన దగ్గర ఉన్నాయి. ఈయన గనక వీటిని ప్రయోగించాడంటే అక్కడ రాజకుటుంబం ఏమైపోతుంది, ఒక పెద్ద కల్లోలం వచ్చేస్తుంది. అందుకని అటువంటిది లేకుండా లక్ష్మణుడికి ఆ ఆవేశ స్వభావం ఉందని చెప్పి తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు లక్ష్మణుడిని ఎవరు నిందించరు, లక్ష్మణుడు ఘర్షణ పడేందుకు అక్కడ ఉండడు. అవునా? అవునండి. ఇంత మాత్రమే కాకుండా ఇంకో కీలకమైనటువంటి అంశం ఉంది. లక్ష్మణుడి దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా, తన దగ్గర ఉన్నాయి, భరత శత్రుఘ్నుల దగ్గర లేవు. వాళ్ళు మహావీరులే గాని దివ్యాస్త్రాలు లేవు వాళ్ళకి. కనుక దివ్యాస్త్రాలు ఉన్న వాడిని అక్కడ వదిలిపెట్టలా, వాళ్ళు కలుపుకుంటే. అంటే రాముడు ఇట్లా ఆలోచిస్తాడని నేను చెప్పట్లా, కానీ రాజనీతి బలవంతుడిని అక్కడ వదిలిసి వెళ్ళిపోకూడదు. ఆ బలవంతుడిని కూడా తనతో తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇద్దరు దివ్యాస్త్రాలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు అడవికి. వాళ్ళ సాధారణ వీరులే, మహావీరులే అవ్వచ్చు, కానీ దివ్యాస్త్రాలు లేవు వాళ్ళకి. అర్థమైందండి. అంటే ఏంటి, ఈ బలాన్ని వాడికి వదిలేయకూడదు, ఇంకోటి ఈ బలం ఉన్నవాడు ఆవేశపడి అక్కడ మళ్ళీ కుటుంబంలో ఘర్షణ తేగకూడదు. ఇటు లక్ష్మణుడికి మంచి, తనకి మంచి. వాళ్ళకు కూడా తెలుస్తుంది, నా ధర్మాన్ని చూసి లక్ష్మణుడు నాతో వచ్చేసాడు, నువ్వేం చేస్తావో చేసుకో అనేటువంటి ఒక నిశ్శబ్దమైన హెచ్చరిక ఉందా భరతుడికి? అవునా? అది రాజనీతి, అది తెలియాలి. అలాగే భరతుడు శత్రుఘ్నుడు వచ్చారు తర్వాత. వచ్చిన తర్వాత వాళ్ళకి విషయం తెలిసిపోయింది, దశరథుడు చనిపోయాడు, ఇలా ఈవిడ కోరిక కోరింది అని. భరతుడికి ఇది మన వల్ల కాదు, ఇది ప్రజలందరూ వ్యతిరేకం, ధర్మ విరుద్ధం, తల్లి కోరిక. పైగా దివ్యాస్త్ర సంపన్నులైన ఇద్దరూ వెళ్ళిపోయారు, వదిన గారు కూడా వెళ్ళిపోయింది. రాజ్యంలో అందరికీ కూడా ఒక వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నది. తను చూసే చూపులు కానీ, తల్లి మీద కానీ అందరికీ అటువంటి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఈ రాజ్యం మనం చేయలేము అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎవరికైనా. ఆయనలో ఉన్నటువంటి ఆ ధర్మం, ఇది మనది కాదు, రాముడిది అని ఆయనకి చెప్పింది. అందుకని నేను రాముడిని తీసుకుని వస్తాను, ఇది నాది కాదు ఈ సింహాసనం అని పాదయాత్రతో ఆయన వచ్చాడు. మొట్టమొదట రామాయణంలో పాదయాత్ర మొదలైంది. ఎందుకని, నాది కాదు ఈ సింహాసనం, నీది, నువ్వు వచ్చి ఈ సింహాసనాన్ని అధిష్ఠించు అని చెప్పడానికి పాదయాత్ర చేశాడు. మన వాళ్ళు నాదే పదవి, నాకే పదవి అని వాళ్ళు ధర్మాన్ని నెత్తిన పెట్టుకుని, రామపాదుకులు నెత్తిన పెట్టుకుని అక్కడి నుంచి వచ్చి ఈయన సింహాసనం మీద పెట్టి
పరిపాలించాడు. మన వాళ్ళు స్వార్థాన్ని నెత్తిన పెట్టుకుని పాదయాత్రలు చేస్తున్నారు. ధర్మాన్ని నెత్తిన పెట్టుకుని నాకు ఈ పదవి వద్దు, నీది ఇది అని చెప్పాడు భరతుడు. అలా భరతుడు చేస్తే భరతుడి యొక్క వివేకం వల్ల ఏమైంది, అరేరే వాళ్ళ అమ్మ ఏదో కొడుకు మీద ప్రేమతో కోరితే కోరింది కానీ ఈ భరతుడు మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నాడు రా అన్నారు. భరతుడి మీద ఎవడికి కోపం లేదు, ఇప్పుడు కైకి మీద కూడా ఎవడికి లేదు. రామ పాదుకులు కదా సింహాసనం మీద ఉన్నది. అంటే మన పెద్దలు చేసిన తప్పుని కూడా మన నిర్ణయంతో దాన్ని సరిదిద్దవచ్చు అని భరతుడు చెప్పాడు. అది అక్కడ రాజనీతి. ఇదంతా ధర్మం కాదు, కామన్ సెన్స్, అంటే సూక్ష్మమైనటువంటి జ్ఞానం అది. అదే అండి, ఇంగిత జ్ఞానంతో కూడుకున్న పరమ సూక్ష్మమైన రాజనీతి ఉంది దాంట్లో. మరి శత్రుఘ్నుడు ఏం చేశాడు? ఒక అన్న ధర్మం కోసం, తండ్రి మాట కోసం అడవికి వెళ్ళాడు. ఆ అన్న కోసం సహాయంగా ఇంకో అన్న వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. ఇప్పుడు ఒక అన్నేమో నాకు అది సింహాసనం వద్దయ్యా అని చెప్పి రాముడు పాదుకలు తెచ్చి ఇక్కడ పెట్టి పరిపాలిస్తున్నాడు. మరి శత్రుఘ్నుడు ఏం చేయాలి? ఏబిఎన్ ఛానల్ వాళ్ళు మైకి పెట్టారు మీరేం చేస్తారు అని. శత్రుఘ్నుడు కూడా నేనేం చేస్తానంటే అని మాట్లాడలేదు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా చేతులు కట్టుకుని నుంచున్నాడు అక్కడ. ఎందుకని? ఏం మాట్లాడక్కర్లా. ఒక ధర్మపరుడైన అన్న కోసం ఒక అన్న వెళ్ళిపోయాడు. ఒక ధర్మపరుడైన అన్న ఆయన పాదుకలు ఇక్కడ పెట్టి పరిపాలిస్తున్నాడు. మౌనంగా మద్దతు ఇస్తే చాలు, మనం మాట్లాడక్కర్లా, ప్రతిసారి మాట్లాడక్కర్లా. మౌనంగా ధర్మానికి మద్దతు ఇచ్చిన శత్రుఘ్నుడు కూడా ఈ యుగ యుగాలుగా తరతరాలుగా మనందరికీ ఆదర్శం అయ్యాడు. పేర్లు పెట్టుకుంటున్నారా? శత్రుఘ్న సిన్హా అనే పేరు విన్నావా? విన్నాండి. మరి శత్రుఘ్నుడు పేరు ఎందుకు పెట్టుకున్నారు అంటే మౌనంగా ధర్మాన్ని గ్రహించి దానికి మద్దతు ఇచ్చాడు, ఏం మాట్లాడలేదు. అది కూడా గొప్ప అర్హత, ధర్మానికి మౌనంగా మద్దతు ఇవ్వడం కూడా. అది ఈ నలుగురు అన్నదమ్ముల దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప నీతి. ఓకే, సో ఇప్పుడు రాజనీతి గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ దాటి ముందుకు వెళితే రాముని పాలన స్వర్ణయుగం అంటారు. అంటే అక్కడ వారి రాజనీతి ఏంటండి? రాముడి పరిపాలన స్వర్ణయుగం, రామరాజ్య స్వర్ణయుగాన్ని దాటిపోయినటువంటి మాట. రామరాజ్యం అన్నారు, ఇంకెవరి రాజ్యం వల్ల అనంటే అది రామచంద్రుడు అన్నారు. ఆయన పేరు రాముడే, చంద్రుడు అన్నారు. రామచంద్రుడు అంటే మనోహరమైనటువంటి ఆహ్లాదం కలిగించేటువంటి చంద్రుడు. ఎలా అయితే చూస్తే ఇంకా కాసేపు చూడాలనిపిస్తుంది. మనకి పల్లెటూరు పెడితే అంటే ఇక్కడ నగరంలో అయితే ఈ దుమ్ము ఈ కాలుష్యం నుంచి చంద్రుడు కూడా సరిగా కనిపించడు. ఒక పల్లెటూరు వెళ్ళి లేకపోతే ఒక సముద్ర తీరంలో, నదీ తీరంలో, స్వచ్ఛమైనటువంటి ఆకాశంలో ఆ చంద్రబింబాన్ని చూస్తున్నప్పుడు ఇంకా చూడాలనిపిస్తుంది, ఎవడు కూడా తల తిప్పాలనిపించదు. అలా రాముణ్ణి ఎప్పుడు చూడాలనిపిస్తుంది ప్రజలకి. ఎందుకనేనంటే సౌందర్యం కాదు అక్కడ, ఆ ధర్మం, ఆయనలో ఉండేటువంటి గుణగణాలు. అది అలా చంద్రుడులాగా అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తూ అందరితో కూడా కలిసిపోతూ ఉండేవాడు. నేను అది ఆ రామతత్వం రాస్తున్నప్పుడు రామరాజ్యంలో కూడా రాశాను. తొలుతనే ఎదురేగి కుశలములడిగి ప్రియమును గావించే హితవాది ధీరమతి అయి న్యాయపతి అయి ఏలు రఘుపతియే అందరూ ఒకటేలే రామునికి ఆదరమొకటేలే సకల గుణధాముని రీతిని రాముని నీతిని ఏమని పొగడుదులే. ఇదంతా వాల్మీకి చెప్పింది. కనుక అలా అందరినీ కలుపుకుంటూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ వాడికి ఎవరికైనా ఏదన్నా తన దర్శనం కోసం వచ్చినటువంటి వాడి దగ్గరికి తనే ఎదురు వెళ్ళి మాట్లాడి, ఇవన్నీ కూడా మహోన్నతుడైనటువంటి నాయకుడి లక్షణాలు. కనుక దాన్ని స్వర్ణయుగం రామరాజ్యం అని అంటారు. స్వర్ణ ఇవన్నీ వాటన్నిటికీ అతీతమైనది. పైగా దానం చేస్తానంటే ఎవడు మనిషి లేడు. సంక్షేమ పథకాలు పెట్టినా కూడా నాకు సంక్షేమం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవడి కష్టం వాడు పడతాడు, కష్టపడేందుకు తగినటువంటి అవకాశం ఉంటుంది, వాడి అభివృద్ధికి తగినటువంటి వృత్తి, ఆ నైపుణ్యం ఉంటుంది, చేయవలసినటువంటి పని ఉంటుంది, అక్కడ దానికి ఫలితం ఉంటుంది. కనుక సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం, దానం చేస్తాను అని అంటేనే తీసుకునేవాళ్ళు లేడు అక్కడ. కనుక అది ఆ రామరాజ్యం. మీరు అన్నట్టే, అంటే రాముని గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. ఇన్ని యుగాలు వచ్చినా కానీ రాముని యొక్క సుగుణవంతుడు మరొకడు లేకుండా ఎలా ఇన్ని కాలాలు నడుస్తున్నా కానీ రాముని తర్వాత ఇంకొక సుగుణవంతుడుగా మనం ఎందుకు చూడలేకపోతాం? మహాత్ములు చాలామంది వచ్చారు,
ఉన్నారు. కాకపోతే సుగుణవంతుడు అంటే రాముడిని మాత్రమే ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం? రాముడిలో ఉండే ఒక్క గుణంతోనే హరిశ్చంద్రుడు అలా ఉండిపోయాడు. యుగ యుగాలు సత్య హరిశ్చంద్రుడు అన్నారు ఆయన్ని. అంటే సత్యం మాత్రమే మాట్లాడతాడు ఆయనగా, అబద్ధం చెప్పడు. అంతే కదా, ఆయన వేరే ఇంకా ఆయన యుద్ధాలు చేశాడు, లేకపోతే రాక్షసుల్ని సంహరించాడు, ఇవన్నీ ఏం లేవు కదా. ఒక్క గుణంతో యుగ యుగాల మట్టి ఆయన కీర్తి అలా ప్రకాశిస్తున్నది. కనుక ఇటువంటి దివ్య గుణాలన్నీ కూడా రాముడిలో ఉన్నాయి. కనుక ఆ రాముడు వంటి వాడు ఇంకొకడు ఉండడు. రాముడు వంటి వాడు సృష్టికి అంతకపూర్వం లేడు, ఇక ఇప్పుడు ఉండడు, ఎప్పటికీ ఉండడు. అందుకనే దాన్ని అన్నారు సకల భూతములలో ఉన్న సాక్షిభూతము రామనామం. ఆ రామనామం అంటే రామతత్వం, అది పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము. రాముడి గురించి ఎన్ని అడిగినా కానీ చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మీకు ఎందుకండి అంత అభిమానం, అంత భక్తి? అంటే రామ కథ ఎవరు అయినా సరే, నేనే కాదు ఎవరైనా సరే, ఏది చెప్పినా వాళ్ళకి ఏదో కొత్తది స్ఫురిస్తుంది. దాంట్లో ఎవడికి వాడికి ఒక కొత్త అనుభూతి కలుగుతూ ఉంటుంది. రామతత్వం యొక్క లక్షణం అది. కనుక అది ఎవరైనా అలా చేస్తుంటారు. నేను రామ బాణం మీదే నేను ఒక శతకం రాశాను, 108 పద్యాలు ఒక రామ బాణం మీద రాశాను. పదునగు సూదివూచు యమపాశము దారము చేసి రేగుచును కదనమునన్ శిరస్సులను ఖండన చేయుచు దండగట్టుచు ముదముగా మృత్యుదేవతకు పువ్వుల మాలగవైచుచు జయప్రదముగా ధర్మదేవతకు రక్షగ నిల్తుగు రామబాణమా. ఈ రామబాణం ఒక పదునైనటువంటి సూదిలాగా అయి, ఆ సూదికి మరి దారం ఉండాలి కదా, యమపాశాన్ని దారం చేసి ఇది ఒక్కొక్క శత్రువుని కూడా యుద్ధంలో సంహరించి పూలకి మాల గుచ్చినట్టుగా ఆ శిరస్సుని గుచ్చి, యమపాశం అనే దారానికి గుచ్చి దాన్ని దండ చేసి ఆనందంగా మృత్యుదేవతకి హారం వేసి ధర్మదేవతకి రక్షగా నిలుస్తావు నువ్వు అని దాన్ని ప్రశంసించాను. మహనీయులు మహానుభావులు ఆ రామకథని వివరించినప్పుడు ఆ రామతత్వం వాళ్ళకి అర్థమయ్యినంత మేరకి తమ పిల్లలకి ఆ పేర్లు పెట్టుకున్నారంటే ఇది ఎంత గొప్ప జాతిది. అలాగండి. మరి 500 సంవత్సరాల వివాదానికైతే తెరపడింది. మరి ఈ రోజు హిందూ ధర్మం కళ అయితే నెరవేరింది. మరి దీన్ని ఎలా జరుపుకోవాలంటారు? ఈ రామాలయంతో పాటు ప్రతి దేవాలయం కూడా కళకళలాడాలి. ప్రతి ఊళ్ళో నేను చూస్తున్నాను చాలా దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 100 గుడుల బండారం అని ఒక సందర్శన యాత్ర చేస్తున్నాను నేను. ప్రతి దేవాలయానికి కూడా మరమ్మతులు చేయాలి. చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి. చౌడు పట్టిన గోడలు, చెదలు పట్టిన వాహనాలు, రథాలు, చిలుం పట్టినటువంటి గోపురాలు, గోడలు బీట్లిచ్చి దాంట్లోంచి ఆ పగుళ్లలోంచి వానజల్లు పడితే కూడా దాంట్లోంచి నీళ్లు వెళ్ళి గర్భగుడిలో నిలుస్తున్నాయి. బయట పడినటువంటి వాన బాగా ఎక్కువ పడితే ఆ నీరంతా కూడా గర్భగుడిలో గడుతోంది. ఇట్లా ఒక 30-40 ఇబ్బందికరమైనటువంటి అంశాలు ప్రతి దేవాలయానికి ఉన్నాయి. బూజు పట్టిన శిల్పాలు, దుమ్ము పట్టినటువంటి శిల్పాలు ఎన్ని దేవాలయాల్లోనూ ఉన్నాయి. కనుక ఈ సందర్భంగా చెబుతున్నాను, వాటన్నిటినీ పరిరక్షించుకోవాలి. వాటిని పరిరక్షించుకుంటేనే అయోధ్యలో రామాలయానికి మనం విలువిచ్చినట్టు. మరి అయోధ్యలో ఈరోజు ఆ బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక ఇదిగా చెప్పుకోవాలండి కార్యక్రమాన్ని. బట్ అదొక పొలిటికల్ ఈవెంట్గా జరుపుతున్నారు అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఒక పొలిటికల్ పార్టీని కూడా మీరు కూడా స్థాపించారు. ఇది ఎలా అనిపిస్తోంది మీకు? అంటే నువ్వు అడిగావు గనక చెబుతున్నానమ్మా, ఇది పొలిటికల్గా అని ఎవరన్నా అనుకున్నట్లయితే వాళ్ళ అవగాహన రాహిత్యం. ఒక నాయకుడికి ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కావు. ప్రతి క్షణము ఇబ్బంది. ప్రతివాడికి కూడా తనకి ఏదో కావాలి, దానికి ఈ నాయకుడు తనకి చేసి పెట్టాలి. తన మాట వినాలి నాయకుడు. ఎలా ఉంటుంది? తన మాట నాయకుడు వినాలి, నాయకుడి ఆలోచన తాను గ్రహించలేడు. ఇటువంటి స్థితిలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందరి నాయకులకి ఇబ్బంది ఉంది. ఇటువంటివన్నీ కూడా అది దుమారంగా లేచి అసమ్మతిగా కూడా తీవ్రమైనటువంటి అసమ్మతిగా, అవిశ్వాసంగా,
వీళ్ళకి ఏది చేయకపోయినా సరే ఇప్పటి వరకు చేసిందంతా కూడా పోతుంది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇంత దయనీయ స్థితిలో నాయకుడి పరిస్థితి ఉంది ఇవాళ ఒక నాయకుడు పూనుకుని చేయకపోతే అది 500 సంవత్సరాలుగా పోరాడిన సంగతి ఎవరికైనా తెలుసా? గత 40 సంవత్సరాలుగా పోరాడిన సంగతి, బాగా తీవ్రంగా చేసిన సంగతి ఎవరికైనా తెలుసా? ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది సాధు సంతులు, యోగులు, రామభక్తులు, గొప్ప బుద్ధి కుశలత ఉన్నటువంటి నాయకులు, దూరదృష్టి పరులు, వాళ్ళు చేసిన త్యాగాలన్నీ ఏమైపోయేవి? ఏ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీకి గుడి కట్టినప్పుడు ఆ పార్టీ నాయకుడు అక్కడ ఉండి దానికి అభిషేకమో లేకపోతే ఆవిష్కరణ చేయడా? మనం ఇక్కడేం కోరుకుంటున్నాం? మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మన నాయకుడి మనం చేసినటువంటిది ఈ కీర్తి ప్రతిష్టలు ఈయనకే దక్కాలనుకుంటున్నామా? కనుక ఎవ్వడు కూడా అది పొలిటికల్గా చేస్తున్నారు దాన్ని అనేటువంటిది మాత్రం అది అర్ధరహితమైన వాదన. ఒక రకంగా చెప్పాలండి, ఇంకా బుద్ధి లేని వాదన కూడా. ఎవడు చేస్తాడు అది? న్యాయసమ్మతంగా అవతల ఉన్నటువంటి మతం వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళల్లో ఉండే శక్తి సామర్థ్యాలు గమనించి వాళ్ళ నైపుణ్యాన్ని కూడా ఇందులో పొందుపరిచి వాళ్ళకు కూడా కొన్ని పనులు అప్పచెప్పి చేయటంలో ఆ సర్వజన సమ్మతంగా, సర్వజన రంజకంగా రాముడు ఎలా అయితే పరిపాలించాడో అటువంటి విధానంలోనే వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ ఎక్కడా కూడా ఏమీ ఇంకో రకంగా ఏం లేదు. దాన్ని మనం హర్షించాలి. మరి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలాన్ని కూడా మర్చిపోతున్నారు అనేటటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తప్పకుండా భద్రాచలాన్ని చెయ్యాలి. మనం అందుకనే ఎప్పుడు చెయ్యటానికి ప్రతి దేవాలయం ఉందమ్మా. మీరు భద్రాచలం ఒకటి అంటున్నారు, ఒంటిమెట్టు అన్నది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒంటిమెట్టుని మనం భద్రాచలంగా అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఇవ్వటం జరుగుతుంది. అక్కడ ఒంటిమెట్టు దేవాలయం చాలా గొప్పది భద్రాచలం కంటే కూడా. మీకు భద్రాచలానికి క్షేత్ర ప్రాధాన్యత రామదాసు వల్ల, దమ్మక్క వల్ల వచ్చాయి. అవునా? అవునండి. అక్కడ రాముడు అక్కడ నడియాడిన ప్రదేశం పర్ణశాల ఇవేని. దీనికి ఈ క్షేత్రానికి ఈ ప్రాధాన్యతలు ఎట్లా వచ్చాయో ఒంటిమెట్టకి అంతకన్నా గొప్ప విషయాలు ఉన్నాయి. గొప్ప క్షేత్ర మహత్యం ఉన్నది అక్కడ. అదేం తక్కువ కాదు. జాంబవంతుడు ఆ గుడి కట్టించాడని ఉన్నది, దానికి ఉండే ప్రాచీనత దానికి ఉన్నది. అయ్యలరాజు రామభద్రుడు అనేటువంటి ఒక మహాకవి చిన్న పసివాడిగా ఉన్నప్పుడు ఆ గుడిలో తిరణాల్లో అక్కడ పడుకోబెట్టి చూస్తూ ఉండమని భర్తకి భార్య ఏదో పని మీద వెళ్ళింది. అది చూసుకోకుండా భర్త ఇంకో పని మీద వెళ్ళిపోయాడు. ఆ పిల్లాడు తప్పిపోయాడు. ఆ పిల్లాడు ఏమైపోయాడో తెలియదు. పసివాడు, నెలల పిల్లవాడు. గుడి తలుపులో వేశారు. భర్త తీసుకొస్తాడులే ఇంటికని భార్య వెళ్ళిపోయింది. భార్య దగ్గర ఉన్నాడు అనుకుని భర్త ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి చూస్తే పైగా ఇళ్ళేమి పక్కన ఉండే ఇళ్ళు కాదు కదా, ఆ రోజుల్లో పక్క గ్రామాలు. వెళ్ళి చూస్తే పిల్లాడు లేడు. భార్య భర్త వచ్చి చూస్తే తలుపులు తాళాలు వేసి ఉన్నాయి. రాత్రిపూట ఎవరుంటారు? వాళ్ళు బాధపడుతూ అలాగే ఉంటే పొద్దున్నే సూర్యోదయ సమయంలో అర్చకులు వచ్చారు. వచ్చి వాళ్ళు ఈ దంపతుల గురించి చూసి బాధపడి తలుపులు తీశారు. తలుపులు తీస్తే లోపలికి వెళ్ళి గుడి తలుపులు తీశారు. గర్భగుడి తలుపులు తీస్తే సీతమ్మ వారి ఒళ్ళో ఈ పిల్లవాడు ఉన్నాడు. సీతమ్మ వారి ఒళ్ళో వాడి ఈ బుగ్గలకి పాల ధారలు ఇలా కారుతున్నాయి. అమ్మవారి వాడికి స్తన్యం ఇచ్చింది. మహాకవి అయ్యలరాజు రామభద్రుడై రామాభ్యుదయం అని కావ్యం రాశాడు. గొప్ప క్షేత్ర మహాత్యం. అక్కడ వాసదాస స్వామి అని 24,000 శ్లోకాలు వాల్మీకి రాస్తే 24,000 పద్యాలు రాశాడు ఆయన. మహాద్భుతంగా రామాయణం. ఒక అయ్యలరాజు రామభద్రుడు, ఒక వాసదాస స్వామి, ఒక జాంబవంతుడు నిర్మించింది. వెళ్ళి చూడు నువ్వు. మీ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వెళ్ళి ఒకసారి చూపించండి మీరు. పరమాద్భుతమైన శిల్పాలు. ఆ శిల్పం భద్రాచలంలో ఏముంది? ఒంటిమిట్ట రామాలయంలో ఉన్నటువంటి శిల్పం భద్రాచలంలో లేదమ్మా. నేను ఇది చూశాను, అది చూశాను. ఈ రాముడు ఆ రాముడు ఒకటే. మనం అంటే ఇక్కడంతా పట్టించుకోవట్లేదు అంటున్నావు కదా, దాన్ని ఇంకా కాపాడుకోవాలి. దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట రామాలయం చాలా పరమాద్భుతమైనటువంటి దేవాలయం అది. కనుక ప్రతి దేవాలయం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పా నేను. యాదగిరి గుట్ట ఎంత అద్భుతంగా చేశాడు. ఏ పరిపాలకుడు ఏ అద్భుతం చేసినా మనం ప్రశంసించాలి. ఆ మంచి ఆ కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి దక్కాలి. అవి అలా దక్కినప్పుడే ఇంకోటి చేస్తాడు. లేకపోతే అంత చేసిన వాళ్ళే పట్టించుకోలేదు, మనం చేసి ప్రయోజనం ఎవడు పట్టించుకోడు. ఇవన్నీ కూడా చేయవలసినవే. దేవాలయ నిర్మాణంతోనే సమాజంలో అద్భుతమైనటువంటి ధార్మిక జీవన నిర్మాణం జరుగుతుంది ప్రజలకి.
కనుక ఆ దిశగా ఈ రామాలయం మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ధర్మ శంఖారావంగా మారుతుందని నేను కోరుకుంటున్నాను. మరి చివరిగా అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట రోజున అందరూ కూడా ఒక అంగరంగ వైభవంగా పండగలా జరుపుకుంటున్నామండి. చివరిగా ఆనందంలో మీ మాటలు చివరిగా ఏం చెప్పబోతున్నారు? మహనీయులు, మహాయోగులు, రామభక్తులు వీళ్ళందరి ఆత్మశక్తి ఉంది, విల్ పవర్. వీళ్ళ ఆత్మశక్తితో వీళ్ళు ఎక్కడా కూడా పట్టు వదలకుండా దానికోసం శ్రమించారు. ఇది మన ఆత్మశక్తి వైభవం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఆత్మశక్తి ఇవాళ ఈ కనిపిస్తున్నటువంటి ఈ వైభవం అంతా. అయోధ్యా నగరంలో ఆత్మశక్తి వైభవం, సరయూ నది తీరంలో సకల జనుల సంబరం, సత్యవీరసారం శ్రీరామ మందిరం, సప్త ఋషులు పులకించే రామ మందిరం, భారతీయ హిందూ శతభక్త కోటి చైతన్యం, శతాబ్దకాల తీవ్ర మహాప్రయత్నశీలం. అయోధ్యానగరంలో ఆత్మ నిప్పుతో కడిగి నిరూపించిన నిజం, భారతీయ చరిత్రకి బలమౌ ఆధారం, సాధు సంతుల నిరంతర సాధనా సిద్ధి ఫలం, దృఢ దీక్షాపరుల నేతల బుద్ధి బలం, 100 కోట్ల భక్త జనుల సమైక్య సింహధ్వానం, ధర్మార్థ కామ మోక్షాలకు పవిత్ర సింహద్వారం, వెలసినదిట చతుర్వేద ప్రతిధ్వనిత గోపురం, రామాంకిత ప్రేమామృత దివ్యాద్భుత ప్రాంగణం. అయోధ్యానగరంలో ఆత్మశక్తి వైభవం, సరయూ నది తీరంలో సప్త ఋషుల సంబరం, న్యాయాన్నే గెలిపించిన రామభక్త తపఫలం, న్యాయస్థాన ప్రకటిత రామ జన్మ పుణ్యస్థలం, ఇది సత్యమేవ జయతే అనువేదోక్తికి సాక్ష్యం, జాతి నీతికి సన్నుత సంస్కృతికి నిదర్శనం, పౌరుషము ప్రతాపము త్యాగానికి కొలమానం, భరత భువిని విశ్వగురువుగా నిలిపే సాధనం, నడయాడగఠీవిగా నరేంద్ర రాజసింహం, దశ దిశలిక చేయుగాక దేశానికి దాసోహం. చాలా బాగుంది. రైట్ అండి. మొత్తానికి బాలరాముని గురించి, ఆ రామతత్వం గురించి